ఫ్రెండ్స్, ఈరోజు మనం బెన్హర్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. యేసు ప్రభువు జీవించిన కాలంలో జెరూసలేం నగరం రోమన్ పాలన కింద నలిగిపోతుంది. అయితే అక్కడ గుర్రాల రథ పోటీ జరుగుతుంది. ఆ పోటీలో జూడా బెన్హర్, మెస్సల్లా అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు పాల్గొంటున్నారు. కానీ వీళ్ళ ఇద్దరు ఎందుకు భద్రశత్రువులుగా మారారు ఇప్పుడు తెలుసుకుందాం. 8 సంవత్సరాల క్రితం బెన్హర్, మెస్సల్లా ఇద్దరు గుర్రపు స్వారీ చేస్తూ ఉంటారు. బెన్హర్ యూదు వంశానికి చెందిన రాజకుటుంబంలో జన్మించాడు. అయితే బెన్హర్ వాళ్ళ నాన్న జర్మనీకి చెందిన మెస్సల్లాని దత్తత తీసుకొని పెంచాడు. అయినా ఇద్దరు అన్న తమ్ములలా కలసి మెలసి సంతోషంగా ఉంటారు. అయితే బెన్హర్ స్వారీ చేస్తున్న గుర్రం ఒక రాయికి తగులుకోవడం వలన దారుణంగా కింద పడిపోతాడు. స్పృహ కోల్పోయిన బెన్హర్ ని మెస్సల్లా కాపాడి ఇంటికి తీసుకొని వస్తాడు. అప్పుడు బెన్హర్ వాళ్ళమ్మ ఇదంతా నువ్వే చేశావని మెస్సల్లాపై సీరియస్ అవుతుంది. అయితే బెన్హర్ చెల్లెలు తీర్జా మెస్సల్లాని లవ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ ఇద్దరు క్లోజ్ గా ఉండటం బెన్హర్ వాళ్ళమ్మకు అస్సలు నచ్చేది కాదు. తర్వాత బెన్హర్ కళ్ళు తెరుస్తాడు. వాళ్ళ ఇంట్లో బానిసగా ఉండే ఎస్తేర్ అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడిపోతాడు. కొన్ని రోజుల తర్వాత బెన్హర్ గాయాల నుండి కోలుకొని హ్యాపీగా ఉంటాడు. అదే సమయంలో తీర్జా మెస్సల్లాతో ప్రేమగా ఉండటం బెన్హర్ వాళ్ళమ్మ చూస్తుంది. అందుకని ఆమె తీర్జాని దగ్గరకు పిలుచుకొని నువ్వెందుకు మెస్సల్లాతో తిరుగుతున్నావని తిడుతుంది. తర్వాత తీర్జా, మెస్సల్లా ఇద్దరి ప్రేమ విషయం బెన్హర్ కి తెలుస్తుంది. అందుకని మెస్సల్లాతో తన చెల్లెలిని వివాహం చేసుకొని మా కుటుంబంలో ఒకడిగా ఉండిపోమని చెప్తాడు. అయితే మెస్సల్లా రోమన్ సైన్యంలో చేరి గొప్పవాడిని అయిన తర్వాతే మళ్ళీ ఇక్కడికి వస్తాను అని వెళ్ళిపోతాడు. 3 సంవత్సరాలు గడిచిపోతాయి. బెన్హర్ మెస్సల్లాకు ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. బెన్హర్ తనకు బానిసగా ఉండే ఎస్తేర్ని వివాహం చేసుకుంటాడు. ఒకరోజు రాత్రి తీర్జా రోమన్ పాలనకు వ్యతిరేకంగా పోరాడే వాళ్లకు సహాయం చేయడం బెన్హర్ గమనిస్తాడు. అందుకని బెన్హర్ అక్కడికి వస్తాడు. డిస్మాస్ అనే ఒక అబ్బాయి రోమన్ సైన్యంతో గాయపడి ఉంటాడు. బెన్హర్ వాడికి వైద్యం చేసి ఆశ్రమం కల్పిస్తాడు. నెక్స్ట్ రోజు మెస్సల్లా బెన్హర్ ని కలుస్తాడు. చాలా రోజుల తర్వాత ఇద్దరూ కలవడంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత మెస్సల్లా బెన్హర్ తో ఒక విషయం చెప్తాడు. రోమన్ పాలనకు వ్యతిరేకంగా పోరాడే యూదుల గురించి తనకు సమాచారం ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు బెన్హర్ నేను ప్రజలతో మాట్లాడి చూస్తాను అని చెప్తాడు. నెక్స్ట్ రోజు మెస్సల్లా బెన్హర్ మీద నమ్మకంతో రోమన్ గవర్నర్ పోంటియస్ పిలాతోని జెరూసలేం రాజ్యానికి తీసుకుని వస్తాడు. అయితే బెన్హర్ ఆశ్రమించి కాపాడిన డిస్మాస్ అనే అబ్బాయి బాల్కనీ పై నుండి జర్మన్ పిలాతోని హత్య చేయడానికి ప్రయత్నిస్తాడు. దానితో రోమన్లు బెన్హర్ ఇంటిపై దాడి చేసి అతనిని, అతని కుటుంబాన్ని అరెస్ట్ చేస్తారు. అప్పుడు బెన్హర్ వెంటనే తన భార్య ఎస్తేర్ని అక్కడి నుండి తప్పించుకొని పారిపోని చెప్తాడు. తర్వాత మెస్సల్లా పైన ఉన్న గదిని చెక్ చేస్తాడు. అక్కడ ఒక విల్లు, బెన్హర్ ఆశ్రమించిన వాడి బట్టలు కనిపిస్తాయి. దానితో మెస్సల్లాకి చాలా కోపం వస్తుంది. అందుకని బెన్హర్ దగ్గరకు వెళ్లి పైనుండి బాణం వేసింది ఎవరని అడుగుతాడు. అప్పుడు బెన్హర్ డిస్మాస్ పేరు బయటకు చెప్పకుండా ఆ తప్పుని తన మీదకు వేసుకుంటాడు. దానితో మెస్సల్లా నిన్ను నమ్మి జర్మన్ రాజుని ఇక్కడికి తీసుకుని వస్తే నువ్వు ఆ దేశ ద్రోహులను ఇంట్లో పెట్టుకుని నాకే ద్రోహం చేస్తావా అని బెన్హర్ ని, అతని కుటుంబాన్ని దేశద్రోహం కింద అరెస్ట్ చేయమని చెప్తాడు. తర్వాత బెన్హర్ తల్లికి, చెల్లెలకి సిలువ వెయ్యాలని శిక్షిస్తారు. బెన్హర్ ని పడవలో రోవర్ గా బానిసని చేస్తారు. 5 సంవత్సరాలుగా బెన్హర్ యుద్ధ నౌకాలో రోవర్ గా శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. ఇక్కడ శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళని కనికరం లేకుండా చంపేస్తారు. ఒకరోజు అయోనియన్ సముద్రంలో గ్రీకు సైన్యం రోమన్తో యుద్ధం చేస్తుంది. ఆ యుద్ధంలో బెన్హర్ ఉండే నౌక నీళ్లలో మునిగిపోతుంది. అప్పుడు బెన్హర్ వెంటనే తనను తాను విడిపించుకొని ఓడ మాస్టుపై సముద్రంలో ఒంటరిగా ప్రయాణం చేస్తాడు. ఒకరోజు బెన్హర్ సముద్రం ఒడ్డుకు చేరుకొని స్పృహ కోల్పోతాడు. కళ్ళు తెరచి చూస్తే తాను గుర్రాల మధ్యలో కనిపిస్తాడు. అయితే అక్కడ ఒక గుర్రం అనారోగ్యంతో ఉంటుంది. అది తెలుసుకొని బెన్హర్ ఆ గుర్రానికి నీళ్లు తాగిస్తూ ఉంటాడు. అప్పుడే అరబ్బుకి చెందిన నాయకుడు ఇల్డెరిమ్ అక్కడికి వస్తాడు. అతను బెన్హర్ ని చూడగానే రోమన్ సైన్యం నుండి తప్పించుకున్న బానిసని గుర్తిస్తాడు. అందుకని నువ్వు చేసిన నేరం ఏమిటని అడుగుతాడు. దానితో బెన్హర్ దేశద్రోహమని చెప్తాడు. ఆ మాట వినగానే ఇల్డెరిమ్ నువ్వు చేసింది చాలా పెద్ద నేరం, నిన్ను ఖచ్చితంగా రోమన్ సైన్యానికి అప్పగించాల్సిందని అంటాడు. అప్పుడు బెన్హర్ అక్కడ ఉన్న రథాన్ని చూసి ఇల్డెరిమ్ జెరూసలేంలో జరగబోయే
రథాల పోటీలో పాల్గొంటున్నాడని తెలుసుకుంటాడు. అందుకని దయచేసి నన్ను రోమన్ సైన్యానికి అప్పగించకండి. కావాలంటే మీ గుర్రాన్ని నేను బాగు చేస్తాను. నాకు గుర్రాల గురించి బాగా తెలుసు. నా కుటుంబం జెరూసలేంలోనే ఉంది. నన్ను కూడా అక్కడికి తీసుకుని వెళ్ళండి అని చెప్తాడు. అందుకు ఇల్డేరిం కూడా ఒప్పుకుంటాడు. తర్వాత బెన్హర్ అనారోగ్యంతో ఉన్న గుర్రాన్ని బాగు చేస్తాడు. నెక్స్ట్ రోజు ఒక వ్యక్తి గుర్రపు స్వారీ ప్రాక్టీస్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే బెన్హర్ అక్కడికి వస్తాడు. ఆ గుర్రం కోలుకొని ఎక్కువ రోజులు కూడా కాలేదు. ఇప్పుడే స్వారీ చేయకూడదని చెప్తాడు. అయినా కూడా అతను అలాగే వెళ్తాడు. అనారోగ్యంతో ఉన్న గుర్రం మిగతా 3 గుర్రాల తాకిడికి తట్టుకోలేక వెనకబడిపోతుంది. దానితో రథం తిరిగి కింద పడిపోతుంది. అప్పుడు ఆ వ్యక్తి కూడా కింద పడిపోతాడు. బెన్హర్ వెంటనే ఆ గుర్రాలను పట్టుకుని ఆపుతాడు. తర్వాత ఇల్డేరిం బెన్హర్ని జెరూసలేంకి తీసుకుని వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత బెన్హర్ ఎస్తేర్ని కలుసుకుంటాడు. బెన్హర్ బ్రతికే ఉండడం చూసి ఎస్తేర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు బెన్హర్ తన అమ్మని చెల్లెల్ని ఏం చేశారని అడుగుతాడు. ఎస్తేర్ ఏమో నాకు తెలియదని చెప్తుంది. తర్వాత ఎస్తేర్ మెస్సల్లా ఇప్పుడు రోమన్ సైన్యాధికారిగా పనిచేస్తున్నాడు. రేపు జరగబోయే రథాల పోటీలో రోమన్ తరపున అతనే పాల్గొంటున్నాడని చెప్తుంది. దానితో బెన్హర్ తన అమ్మ చెల్లెలు ఎక్కడ ఉన్నారో మెస్సల్లాకి ఖచ్చితంగా తెలుసు. నేను మళ్ళీ నిన్ను కలుస్తాను అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత బెన్హర్ మెస్సల్లా తనకిచ్చిన కత్తిని పంపించి తనను కలవమని చెప్తాడు. ఆ కత్తిని చూడగానే బెన్హర్ ఇంకా బ్రతికే ఉన్నాడని మెస్సల్లాకి అర్థమవుతుంది. ఆ రోజు రాత్రి మెస్సల్లా పాడుబడిన బెన్హర్ ఇంట్లోకి వెళ్తాడు. అప్పుడు బెన్హర్ అక్కడికి వచ్చి నా తల్లి చెల్లెలు ఎక్కడ అని అడుగుతాడు. కాని మెస్సల్లా వాళ్ళు చనిపోయారని చెప్తాడు. దానితో బెన్హర్కి చాలా కోపం వస్తుంది. అందుకని మెస్సల్లాని కొడుతూ ఉంటాడు. అప్పుడే రోమన్ సైన్యం అక్కడికి రావడంతో బెన్హర్ వెంటనే అక్కడి నుండి పారిపోతాడు. నెక్స్ట్ రోజు రోమన్ గవర్నర్ పిలాతోకి మెస్సల్లాపై దాడి జరిగిందని తెలుస్తుంది. కాని తనపై దాడి చేసింది బెన్హర్ అని మెస్సల్లా బయటకు చెప్పాడు. అయితే పిలాతో ఒక రోమన్ సైనికుడు 20 మందితో సమానం. అలాంటి నీ మీద దాడి జరిగిందంటే మా మీద దాడి జరిగినట్టే. మనమంటే ఏమిటో చూపించాలి అని 20 మంది యూదు సైనికులను దారుణంగా చంపుతారు. దానితో ఎస్తేర్ వెంటనే బెన్హర్ దగ్గరకు వెళ్లి నిన్న రాత్రి నువ్వేనా మెస్సల్లాపై దాడి చేసింది? నీ వల్ల 20 మందిని చంపారు. నీతో కలిసి బ్రతకాలనుకోవడం నాదే తప్పని అక్కడి నుండి వెళ్లిపోతుంది. అయితే బెన్హర్ తన కుటుంబాన్ని నాశనం చేసిన మెస్సల్లాపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న ఇల్డేరిం రోమన్ సైన్యం నా కొడుకును కూడా దారుణంగా చంపింది. రోమన్లపై ప్రతీకారం తీర్చుకోవాలంటే రేపు జరగబోయే రథాల పోటీలో గెలిచి నీ పగ తీర్చుకో. ఆ పోటీలో నువ్వు మెస్సల్లాని ఓడగొడితే రోమన్లు సగం చచ్చినట్లే అని చెప్తాడు. అయితే బెన్హర్ బానిసగా ఉండే నన్ను రథ పోటీలలో పాల్గొనడానికి రోమన్లు ఒప్పుకుంటారని అడుగుతాడు. అప్పుడు ఇల్డేరిం వాళ్ళు రోమన్లు ధనం ఆశ చూపిస్తే ఎవరినైనా ఒప్పుకుంటారని చెప్తాడు. తర్వాత ఇల్డేరిం పిలాతు దగ్గరకు వెళ్తాడు. అక్కడ మెస్సల్లా కూడా ఉంటాడు. ఇల్డేరిం వాళ్ళ ఇద్దరిని రెచ్చగొట్టి మెస్సల్లా నేను నిలబెట్టిన మనిషిని ఓడగొడితే నేను పందెంలో పెట్టిన దానికంటే 6 రెట్లు ధనం మీకిస్తాను అంటాడు. అయితే ఇల్డేరిం ఒక షరతు పెడతాడు. నేను నిలబెట్టే మనిషిపై ఎలాంటి నేర రూపణలు ఉన్నా మీరు పోటీకి అంగీకరించాలని చెప్తాడు. దానికి పిలాతు కూడా ఒప్పుకుంటాడు. తర్వాత ఇల్డేరిం బెన్హర్కి రథ సారథి ఎలా చేయాలో ఒక ప్లాన్ చెప్తాడు. రేపు జరగబోయే రథ పోటీలలో నువ్వు అందరికంటే వెనకబడి ఉండాలి. వాళ్ళు ఒకరినొకరు కొట్టుకున్న తర్వాత చివరగా నువ్వు మెస్సల్లాతో పోటీ పడి గెలవాలని చెప్తాడు. ఇలా ఉండగా మెస్సల్లా ఫ్రెండ్ ఒకడు బెన్హర్ వాళ్ళమ్మ చెల్లెలు ఇంకా బ్రతికే ఉన్నారని చెప్తాడు. దానితో బెన్హర్ వాడి వెంట వెళ్లి వాళ్ళ అమ్మ చెల్లెల్ని కలుసుకుంటాడు. కానీ వాళ్ళ ఇద్దరికి కుష్టు వ్యాధి సోకిందని తెలుసుకొని బెన్హర్ చాలా ఫీల్ అవుతాడు. అయితే బెన్హర్ రథ పోటీలకు సమయం అవడంతో నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను అని వెళ్ళిపోతాడు. తర్వాత రథ పోటీలు ప్రారంభమవుతాయి. అయితే బెన్హర్ ఇల్డేరిం చెప్పిన విధంగానే అందరికంటే వెనకాల ఉంటాడు. రహస్య వ్యూహాలను ఉపయోగించి మెస్సల్లా ఇతర రథ సారథులను ఓడగొడతాడు. చివరికి మెస్సల్లా బెన్హర్ మాత్రమే మిగిలిపోతారు. ఇద్దరి మధ్య భయంకరమైన పోటీ జరుగుతుంది. అప్పుడు మెస్సల్లా బెన్హర్ రథాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. దానితో ఇద్దరి రథాలు ఒకదానికొకటి చిక్కుకుపోతాయి. బెన్హర్ కింద పడిపోతాడు. అప్పుడు మెస్సల్లా బెన్హర్ను తన రథం నుండి తన్నడానికి ప్రయత్నించినప్పుడు అతని రథం నుండి కింద పడిపోతాడు. చివరికి బెన్హర్ గెలుస్తాడు. అయితే బెన్హర్ విజయం సాధించినప్పటికీ తన కుటుంబానికి తన స్నేహితుడికి దూరంగా ఉండటం చూసి జీవితం మీద విరక్తి పుడుతుంది.
ఈ విషయం తెలుసుకున్న ఇల్డేరిం, నాకు నువ్వు బానిసగా ఉండవలసిన అవసరం లేదు, నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపో అని చెప్తాడు. ఇలా ఉండగా రోమన్లో ఉన్న యేసు ప్రభుకి శిలువ మరణాన్ని విధిస్తారు. అది చూసి బెన్హర్ సహించలేకపోతాడు. అప్పుడే వర్షం కురుస్తుంది. ఆ వర్షపు నీటిలో బెన్హర్ వాళ్ళమ్మ చెల్లెలు తడవడంతో వాళ్లకు సోకిన కుష్టు వ్యాధి నయమవుతుంది. ఇల్డేరిం వాళ్ళ ఇద్దరిని అక్కడి నుండి విడిపిస్తాడు. తర్వాత బెన్హర్ మెస్సల్లాని వెతుక్కుంటూ వెళ్తాడు. అయితే మెస్సల్లాకి ఒక కాలు విరిగిపోయి ఉంటుంది. ఇద్దరు వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకొని ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకుంటారు. తర్వాత మెస్సల్లా బెన్హర్ ఇద్దరు తన కుటుంబాన్ని కలుసుకొని జెరూసలిం నగరాన్ని వదిలిపెట్టి ఇల్డేరింతో వెళ్ళిపోతారు. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.